మీ మనసులో ఒక చిన్న వర్రీ మీకు పెద్ద ఎమోషనల్ బర్డన్గా మారిపోతుందని తెలుసా? మీరు చేయాల్సిందంతా చేశారు, కానీ ఎక్కడో వర్రీ అవుతూనే ఉంటారు. ఏం జరుగుతుందో ఏమో అని. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారా? అయితే ఈ రీల్ మీకోసమే. ప్రతిరోజు ఒక మహిళ ఉదయం లేచిన దగ్గర నుంచి వర్రీ అవుతూనే ఉంటుంది. ఫ్యామిలీ గురించో, పిల్లల గురించో, డబ్బు గురించో, ఇంకొక దాని గురించో ఇలా కంటిన్యూగా వర్రీ అవుతుంటే మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏమవుతుందో తెలుసా? డౌన్ అయిపోతుంది. కానీ ఒక గుడ్ న్యూస్ చెప్పనా? ఈ వర్రీ అనేది తాత్కాలికమేనండి, స్ట్రాంగ్ కాదు. దీన్ని మనం క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది, తెలుసా మీకు? ఈ వర్రీకి ఇప్పుడు మనం కొన్ని కారణాలు తెలుసుకుందామా? అన్సెడ్ ఫియర్స్ అంటే ఏంటో తెలుసా? నాకేమైనా జరిగితే అయ్యో ఏమైపోతుందో. రెండోది ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్, ఈ డబ్బు లేకపోతే ఏమైపోతామో, ఇది ఎలా సంపాదించుకోవాలో, ఇది ఎలా చేయాలో. 3 రిలేషన్షిప్ ఇన్స్టెబిలిటీ, అమ్మో నేను ఈ పని చేయకపోతే వీళ్ళు వెళ్ళిపోతారేమో, వీళ్ళు నన్ను సరిగా చూసుకోవట్లేదేమో. ఇలాంటివన్నీ కారణాలు అవుతాయండి. దీనివల్ల ఏం ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా? మైండ్ స్లో అయిపోతుంది, డెసిషన్ సరిగా తీసుకోలేం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, బాడీ ఎనర్జీ తగ్గిపోతుంది, అంటే ఫిజికల్ బర్న్అవుట్ అయిపోతుంది. ఇది ముందు ముందు ఏమవుతుందో తెలుసా? యాంగ్జైటీకి, డిప్రెషన్కి దారితీస్తుంది. హాయ్, నేను మీ వాణి పొల్లూరి, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ ఉమెన్. పవర్ ఆఫ్ నీ కథే నీ బలం. మనము ఈ వర్రీని కొన్ని టూల్స్ ద్వారా సర్చ్ చేయొచ్చు, తెలుసా? చాలా ఉన్నాయండి. ఇప్పుడు 2 తెలుసుకుందామా? ఒకటి కాగ్నేటివ్ రీఫార్మ్ టూల్. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? మైండ్లో ఉన్న వేవ్ని రీరైట్ చేయొచ్చు. అది ఎలానో తెలుసా? ఇప్పుడు ఒక థాట్ వచ్చింది అనుకోండి, అమ్మో ఏం జరిగిపోతుందో అని. రీరైట్ చేయొచ్చు మనం. ఎలానో తెలుసా? ఏం జరిగినా నేను ఎదుర్కొంటా, నేను స్ట్రాంగ్. రెండోది 90 సెకండ్ రూల్. 90 సెకండ్ రూల్ అంటే ఏంటంటే, మనం ఏ వర్రీ వేవ్ వచ్చినా ఒక్క 90 సెకండ్ కామ్గా ఉన్నామంటే, జస్ట్ బ్రీత్ అండ్ అబ్జర్వ్ ఉన్నామనుకోండి, వర్రీ వేవ్ వెళ్ళిపోతుంది. అంతేకాదు ఎనీ వేవ్ అయినా వెళ్ళిపోతుందండి, 90 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండదు. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి వర్రీ అని, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీకే అవసరం అనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.